హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగాయంట. అలా ఉన్నాయి నా వీడియోస్. ఇప్పుడు వీడియోస్ తీసిందైతే కార్తీక పౌర్ణమికి, అప్లోడ్ చేస్తున్నదైతే ఎప్పుడో ఒక వారానికి. ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్, కొంచెం ఫోన్ మా ఆయన దగ్గర ఉండడం వల్ల నాకు కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. అండ్ కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. రెస్ట్ తీసుకోకుండా ఉండడము అండ్ ఇంట్లో కూడా పనులు జరగకుండా ఉండడం వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అయితే ఒక హింట్ ఇచ్చాను కదా, కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనేసి. యాక్చువల్లీ ఇది వచ్చి లాస్ట్ ఫ్రైడే అనమాట, భరణి రోజు జరిగిన వీడియో. భరణికి తిరువణామలైలో వచ్చి దీపం పెడతారు. సో అక్కడికైతే ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం. రెడీ అయ్యేటప్పుడు చూసారు ఎలా ఉన్నానో, తర్వాత ఇక్కడ గుడికి వచ్చే చేరేపాటికి ఎలా ఉన్నానో చూసారు. ఆల్మోస్ట్ నాకు ఒక 5 to 6 hours జర్నీ అయితే పడింది. నేను ఆల్రెడీ 2 times వచ్చాను, పిల్లలు 1 time వచ్చారు. మా ఆయన ఇదే ఫస్ట్ టైం వచ్చారు. ఆయన అయితే ఒక 2 yearsగా అనుకుంటున్నారు. కానీ ఆయన ఈరోజు భరణి రోజు దీపం చూడ్డానికే రావాలి అని ఆయనకి దేవుడు పెట్టాడో ఏంటో, ఆ రోజే వచ్చారు చూడ్డానికి. ఫస్ట్ గుడికాడ దిగగానే మేము తిరుగుదాం అనుకునేటప్పటికి అక్కడ అన్నదానం ఉన్నింది. సో మేము ఆఫ్టర్నూన్ 12 o'clockకి బస్ ఎక్కాము కాబట్టి తినలేదు. అక్కడ అన్నదానం చేశారు, బాగా తిన్నాము. అండ్ ఇక్కడ చూసారా, గోపురం చుట్టూ పక్షులు చాలాసార్లు తిరిగాయి. అది కొంచెం నాకు వింతగానే అనిపించింది. అంటే మూగజీవులు కూడా తెలిసింది ఆ రోజు స్పెషల్ అన్నట్లు. ఇంకైతే రాజగోపురం ముందరైతే దేవుడికి మొక్కని స్టార్ట్ చేసేసాము. బట్ క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా ఉన్నారు, ఎక్కడికక్కడ ఉన్నారు. అండ్ ఏంటంటే జనాలు కూడా ఎక్కడ వచ్చి దీపాలు పెట్టాలి అన్న ఒక దీంతో ఎక్కడ దీపం కనిపిస్తుందో అక్కడ దీపాలు పట్టుకొని నిలబడుకుంటున్నారు. అండ్ జనాలకి వెళ్ళే వాళ్ళకి కూడా దారి అయితే ఇవ్వకుండా ఉన్నారు. అదొక్కటే. బట్ అన్ని రకాలుగా మాకైతే బాగా అయింది. గుడి మొత్తం ఫుల్గా చుట్టుకొని వచ్చాం. లాస్ట్ టైం అయినా నేను కొంచెం తక్కువ గుడి చుట్టుకొని వచ్చాను, అంటే కొంచెం దూరం నుంచి ఆటో అయితే ఎక్కేసాం. ఈసారి అయితే కంప్లీట్గా మొత్తం కొండంతా చుట్టేసాము. అండ్ ఒక చోట మాకు అక్కడ కనిపిస్తుందేమో అనుకున్నాను దీపం, బట్ కనిపించలేదు. ఇక్కడైతే హిజరాస్ వచ్చి దిష్టి తీస్తారు. నాకు ఇది వరకు కూడా తెలీదు, ఇన్స్టాలో పెట్టున్నారు. సో అప్పుడు చూసినప్పటి నుంచి ఇక్కడ కూడా నేను వెళ్ళి మంత్రించుకోవడం అయితే జరుగుతుంది, అంటే దిష్టి తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇంకా దిష్టి తీసుకొని ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా అక్కడ దీపం కనిపిస్తుంది అన్నారని ఇంకా అక్కడ నిలబడుకొని చూస్తున్నాము. బట్ ఫుల్ మంచు ఉండడం వల్ల అండ్ ఈ కొండకి అటుపక్క దీపం పెడుతున్నారు, ఈ పక్కకైతే కనిపించలేదు. బట్ జనాలు అక్కడే స్ట్రక్ అయిపోయారు. అసలు వెనకాలైతే దీపాలు పట్టుకొని నిలబడుకుంటున్నారు అంటించేసుకొని. ఎక్కడ ఎవరైనా పడినా కూడా అగ్గి పైన పడుతుందన్న భయం కూడా లేకుండా అలాగే పట్టుకున్నారు. మరి ఏంటో మరి మాకైతే ఇక్కడ దీపం పెట్టినప్పుడు కనిపించలేదు. లాస్ట్ మొత్తం చుట్టుకొని వచ్చి ఈశాన్యలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ లైట్గా కనిపించింది, అంటే అప్పటికి మొత్తం బాగా అంటుకొని బాగా కనిపిస్తూ వచ్చే. సో లాస్ట్లో నా హ్యాపీనెస్కి అసలు లిమిటే లేదు. చిన్నపిల్ల ఎగిరినట్లు ఎగిరాను, దీపం కనిపిస్తుంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వెళ్ళే దారి మొత్తము అన్నదానం చేస్తుంటారు కదా, అక్కడంతా వెళ్ళి నేను తింటుంటే మా ఆయన అరుస్తున్నారు, అన్నదానం తినేదానికే వచ్చావా అని. బట్ ఏంటంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నదానం అయితే ఎక్కడ జరగలేదు. అండ్ నేను లేట్గా కూడా వచ్చాను కాబట్టి, అంటే అది నిద్రపోయే టైం కాబట్టి నాకు కొంచెం స్లీపీగాను ఉండే, ఆకలిగా కూడా ఉండే. సో నేను కంప్లీట్గా నడవలేకపోయాను. ఈసారి ఏమైందంటే అన్నదానం పెట్టేటప్పుడు అన్నదానం అంతా చూసుకొని తింటూ వెళ్తున్నాను కాబట్టి కొంచెం బలం కూడా ఉన్నట్లు అనిపించింది. హ్యాపీగా తిరిగాను, ఎక్కడ ఏ నొప్పి అయితే నాకు అనిపించనే లేదు. లైక్ కంప్లీట్గా తిరిగిపించుకోవడం అనేది కూడా ఆయన దయే. సో ఈసారి ఆయన నాకు ప్లస్ చేశారని అనుకున్నాను. ఇక్కడైతే మాత్రం మేము చాలాసేపు వెయిట్ చేసాము కనిపిస్తుందేమో అని, కనిపించలేదు. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్ ఉండే. సో ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఆఫ్టర్నూన్ 12 o'clockకి బస్ ఎక్కితే తిరువణామలైలో 4:30కి వచ్చి చేరాము. 4:30 నుంచి ఇంకా అక్కడ ఫస్ట్ దీంట్లో అన్నదానం తినేసి వచ్చేప్పటికి అంతా స్టార్ట్ చేసేటప్పటికి 5:30 అయింది.
సో 6:30కి అయితే ఇక్కడ దీపం పెడుతున్నారు అనేసి చూపిస్తున్నారు. నేను ఒక పక్క ఇన్‌స్టాలో చెక్ చేస్తూ లైవ్‌ని ఇక్కడ చూస్తున్నాను. సరే ఇక్కడ కనిపించలేదని మళ్ళీ ఇక్కడ మూవ్ అయిపోయాము. మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల 10 అయింది. నేను నిజంగా అనుకోనే లేదు 10కి అంతా కంప్లీట్ చేస్తాము. ఆల్మోస్ట్ 5 అవర్సే పట్టింది మాకు. బట్ నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. ఐ మీన్ సాటర్‌డే మార్నింగ్‌దే ఇంటికి వెళ్తాము. సాటర్‌డే మార్నింగ్‌దే బస్సు ఎక్కుతాము అనుకున్నాం. బట్ మా ఆయన ఏమన్నారంటే 12 లోపల వేలూరులో ఉంటాం చూడు అన్నారు. నేను అసలు కాదనుకున్నాను. బట్ మా ఆయన వల్ల కాకపోయినా ఆయన బయటకు చెప్పకుండా మొత్తం తిరిగారు. తర్వాత బస్సు ఎక్కాక అన్నారు, "అయ్యో! కాలు నొప్పిగా ఉంది" అని. అప్పుడు అనిపించింది ఎందుకు ముందుగా చెప్పుంటే బస్సు అనే ఎక్కేసుంటాం కదా అంటే, లేదు లేదు తిరగాలి అనుకున్నాం కాబట్టి తిరగాలి. నాకెంత నొప్పున్నా పర్వాలేదు. అందుకే నువ్వు ఎక్కువ చోట్ల అన్నదానానికి వెళ్తుంటే కూడా అరిచింది. మళ్ళీ కూర్చుంటే నా వల్ల లేను కాదు అనేసి అన్నారు. అప్పుడు ఆయన్ని అర్థం చేసుకొని ఇంక సైలెంట్ అయిపోయాను. బట్ నిజంగా ఆయన అంత దూరం నడవడం అన్నది గ్రేట్ థింగ్. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా ఎండలో తిరిగాను. అప్పుడు కాలు కాలింది. అయినా కూడా ఈశాన్యలింగం వరకు పరిగెత్తుకొని వచ్చేసాను. ఈశాన్యలింగం నుంచి మళ్ళీ ఆటో ఎక్కి రాజగోపురం కాడికి వెళ్ళిపోయాను. బట్ పోయినసారి వచ్చి వాయులింగం కాడికే నా వల్ల నడవని కాలేదు. వాయులింగం కాడ నుంచి ఆటో అయితే ఎక్కేసాను. ఈసారైతే మాత్రం కంప్లీట్‌గా తిరుక్కొని వచ్చాము. సో, అది కొంచెం హ్యాపీగా ఉండే. చూసారా అసలు జనాలు ఎంత ఉన్నారు, పుష్ చేసేస్తున్నారు. వెనకాల దీపాలు పెట్టుకున్నాం అనేసి కూడా లేకుండా. అండ్ ఇక్కడొచ్చి మా ఆయన అందరిని ముందుకు నెడుతున్నారు. ఆయన నెట్టడం వల్ల పిల్లలు అండ్ నేను కొంతసేపు సేఫ్ అయ్యాము. మళ్ళీ ఆలోచించాం సరే కనిపించేది ఎక్కడైనా కనిపిస్తుంది. మనకు కనిపించాలి అనేసి ఉంటే అనుకోని ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ అదేంటో మరి లాస్ట్ టైం పౌర్ణమికి వచ్చాను. ఈసారి దీన్ని చూడాలి అనుకున్నాను. దీనికి వచ్చేసాను. అండ్ తిరుమలకి కూడా ఒకసారి నా మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాను. అండ్ సెకండ్ టైం కూడా వితౌట్ నోయింగ్ వెళ్ళిపోయాను అసలు. తిరువణామలై అంతా చుట్టుకొని వచ్చేటప్పటికి నార్మల్గా కాలు నొప్పి ఉంటుంది. నాకైతే కాలు నొప్పి కూడా లేదు ఈసారి. చాలా బాగుండే. అండ్ ఇదైతే మ్యాప్. మనం ఎక్కడి వరకు వచ్చాము ఇంకెక్కడ వరకు వెళ్ళాలి అన్నది ఉంటుంది. నాకైతే ఈ మ్యాప్ని చూస్తుంటే అసలు ఏం అర్థం కాలేదు. మళ్ళా చూడగా అర్థమైంది. మా ఆయన చూసారు అసలు చెప్పకుండా ఎంత హ్యాపీగా నవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ ఆయన వల్ల కాలేదు అంటే మేము ఎక్కడ వీక్ అయిపోతామేమో అని ఆయన మాట అయితే చెప్పనే లేదు. అండ్ నా ఐ కూడా చూసారా ఎట్లా ఉందో. ఇంకా ఇదంతా అయ్యాక నైట్ 12:00 10:00 బస్సు ఎక్కాము తిరువణామలైలో. 12కి వేలూరులోకి వచ్చాము. వేలూరు నుంచి ఇంటికైతే 2:00 వచ్చాము. ఇంటికి రాగానే పడుకోగానే మా తోడుకోడు ఫోన్ చేసింది. ఈ మాదిరి తిరుమలకి పోతాం వస్తావా అనేసి. నేనైతే ఇంకా గుడికి అని చెప్తే నేను ఎప్పుడు నో చెప్పాను కాబట్టి బయలుదేరేసాను. మేము ఆఫ్టర్నూన్ ఒక 3:00కి బయలుదేరి అక్కడికి 8:30కి రీచ్ అయ్యాం. సో అన్నదానంలో తినేసి దర్శనానికి వెళ్ళేపాటికి 11 అయింది. మాకైతే దర్శనంకి 9 అవర్స్ టైం. ఐ మీన్ మార్నింగ్ 1:30 నుంచి నైట్ 9:00 అనేసి ఇచ్చారు. అక్కడికి నేను షాక్. బట్ 12:00 అంతా వదిలేశారు. 3:00 అంతా బయట వచ్చేసాము. రాగానే ఇంకా లడ్లు అవి తీసుకొని ఇంటికైతే మాత్రం ఒక 6 కన్నా ముందే వచ్చేసాము. ఇదే నా చిన్న వీడియో. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. బాయ్.